చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో మెగా డిఎస్సికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. పెన్షన్ల పెంపు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుతో పాటు పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పార్లమెంటు కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 18వ లోక్సభ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత ప్రోటెం స్పీకర్గా మహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం ప్రోటెం స్పీకర్ మెహతాబ్ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎంపీలతో ప్రమాణం చేయించారు. తెలంగాణలో భారీగా అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 44 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు. ఐఏఎస్ అమ్రపాలని జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించారు. ట్రాన్స్కో సీఎండీగా రొనాల్డ్ రాస్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా శైలజ రామయ్యర్కు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీ ఈడీడీఎం కార్యదర్శిగా ఐపీఎస్ ఏవి రంగనాథ్ను బదిలీ చేశారు. తెలంగాణలో భూ సమస్యలపై సర్కార్ దృష్టి పెట్టింది. రెవెన్యూ పాలసీని పూర్తిగా మార్చే దిశగా కసరత్తు జరుగుతోంది. కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. మరోవైపు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తోంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు 406 కోట్ల నిధులు విడుదల చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ఏడాదికి సరిపడా నిధులు విడుదల చేసినట్లు భట్టి తెలిపారు. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్తో సినిమా నిర్మాతలు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల రేట్ల వ్యవహారం, టికెట్ల రేట్స్ స్లాబులకు సంబంధించిన అంశంపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై పునః సమీక్ష చేయాలని కోరనున్నారు. పెద్ద సినిమాలకు టికెట్ల పెంపుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఆర్జీటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు. ఆయనతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రులుగా తమ ఛాంబర్లో అడుగుపెట్టారు. విశ్వభారత్ లక్ష్యాలను చేరుకునేలా నూతన ఎంపీలంతా సంకల్పంతో పనిచేయాలని చెప్పారు ప్రధాని మోడీ. స్వాతంత్ర్యం సిద్ధించాక రెండోసారి ఒకే ప్రభుత్వం మూడోసారి ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఏర్పడిందని చెప్పారు. ఇది ఎంతో మహత్వపూర్వమైన ఘటన అని పేర్కొన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు దిగ్విజయంగా జరగడానికి ప్రజల సహకారం గొప్పదని తెలిపారు. రష్యాలో సాయుధులైన దుండగులు ప్రార్థనా మందిరాలు, పోలీసుల లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. రష్యాలోని డాగెస్తాన్లో జరిగిన ఈ ఉగ్ర ఘటనలో 15 మంది పోలీసులు సహా పలువురు సామాన్య పౌరులు మరణించినట్లు డాగెస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ వెల్లడించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ పునః సమీక్షకు వచ్చే వరకు నిరీక్షించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.